హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. సో ఈరోజు మనకు ప్రీవియస్గా పార్ట్ 1లో కవర్ చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ పథకాలకి కంటిన్యూటీగా ఈ వీడియోని చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా మనకు రిమైనింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఏపీ స్కీమ్స్ని డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పటి వరకు కూడా మనం అగ్రికల్చర్ సెక్టార్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ వన్ ఎడ్యుకేషన్ సెక్టార్ని కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఇంపార్టెంట్ సోషల్ సెక్టార్ అంటే మనకున్నటువంటిది హెల్త్ సెక్టార్. వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఈ యొక్క హెల్త్ సెక్టార్ అనేది లో భాగంగా డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం స్కీమ్. ఈ యొక్క ఆరోగ్యశ్రీ పథకం అనేది రోల్ మోడల్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ విత్ రెస్పెక్ట్ టు హెల్త్. ఎందుకంటే ఈ స్కీమ్ని మనకు ప్రీవియస్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంచ్ చేసినటువంటి స్కీమ్. ఇది ఇండియాలో రోల్ మోడలే కాకుండా ప్రపంచానికే రోల్ మోడల్ స్కీమ్. ఈవెన్ బరాక్ ఒబామా కూడా ఈ స్కీమ్ని పొగడడం జరిగింది. అసలు ఈ పథకం ఏంటి అంటే, ఈ పథకం ద్వారా మనకు ఎవరైతే పేదవారు ఉంటారో వాళ్ళందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయడం. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే అప్ టు దగ్గరగా 5 లక్షల వరకు 5 lakhs రూపీస్ వరకు ఏ డిసీజ్నైనా అప్ టు ఈవెన్ క్యాన్సర్కి కూడా ట్రీట్మెంట్ని ప్రొవైడ్ చేయడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఈ పథకంలానే సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఈ పథకాన్ని ఎమ్యులేట్ చేసి కాపీ చేసి ఈ యొక్క మంచి పథకం, ఇలాంటి పథకాన్ని లాంచ్ చేయాలని చెప్పి మోడీ గవర్నమెంట్ అనేది మనకు 2018-19 నుండి ఈ పథకాన్ని మనకు లాంచ్ చేశారు. ఇది ఏంటి అంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య స్కీమ్, ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది ఆల్ ఓవర్ ఇండియా. ఎనీహౌ ఈ యొక్క ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద 2019లో లాంచ్ చేశారు. ఈ స్కీమ్ కింద మనకు ఆటోమేటిక్గా మనకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ అనేది ఉంటుంది. ఈ ట్రస్ట్ ద్వారా మన ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా మీరు ఉచితంగా వైద్య సేవలను పొందవచ్చు. 5 లక్షల వరకు కూడా మీకు ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది. గవర్నమెంటే మొత్తం ఖర్చుల్ని బేర్ చేస్తుంది. ఎందుకు అంటే అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ అనేది మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది. హెల్త్ పైన మన యొక్క చేతిలో మనీని ఎక్కువగా పెడుతున్నాం. దీని ద్వారా పేదరికం పెరిగిపోతుంది, అంటే పావర్టీ పెరుగుతుంది. ఒక మనిషి కష్టపడింది, అతను డైలీ ఎక్స్పెండిచర్స్ని చూసుకోవడానికి సరిపోతుంది. మరి ఇలాంటి పెద్ద పెద్ద డిసీజెస్ వస్తే వాళ్ళు అసలు ఎప్పటికీ కూడా ఆ యొక్క బిలో పావర్టీ మీన్స్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అలా వెళ్లకుండా కాపాడాలంటే గవర్నమెంట్ అనేది ఈ యొక్క హెల్త్ సర్వీసెస్ని మినిమం ప్రొవైడ్ చేయాలి. అంటే ఈ యొక్క 5 లక్షల రూపాయల వరకు ఈ యొక్క సపోర్ట్ ఇస్తే ఆటోమేటిక్గా ఈ పేదవారు అనేది బారి నుండి ఈ యొక్క డిసీజ్ బారి నుండి కాపాడుకోవడానికి ఒక అవకాశం. సో ఈ పథకం ద్వారా 1.41 crores అంటే 1.41 crore ఫ్యామిలీస్ అనేది బెనిఫిట్ పొందుతూ ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ పథకం ద్వారా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిలిమ్స్కి అడిగేటువంటి క్వశ్చన్ ఏంటి అంటే, ఎన్ని డిసీజెస్కి, ఎన్ని సబ్జెక్ట్స్కి, ప్రొసీజర్స్కి ఈ పథకం అనేది అప్లికబుల్ అంటే అప్లికబుల్ అరౌండ్ 3255 ప్రొసీజర్స్ వరకు కూడా మనకు ఈ డిసీజెస్ అన్నీ కూడా ఇన్క్లూడ్ చేయడం జరిగింది. ఇంతకుముందు దగ్గరగా 1000 దగ్గరగా ఉండేవి, తర్వాత 2446, నెక్స్ట్ 3255 వరకు ఈ పథకం అనేది అప్లికబుల్ అవుతుంది. సో ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొన్ని నలుమూలలో ఉన్నటువంటి పెద్ద పెద్ద సిటీస్ మీన్స్ అడ్జాయినింగ్ స్టేట్స్లో ఉన్నటువంటి సిటీస్ కూడా మీరు టెస్ట్ చేసుకున్నా, మీరు అక్కడ వెళ్ళి మీ యొక్క వైద్యం అనేది పొందినా కూడా ఈ పథకం కింద అప్లికబుల్. అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్స్, నెక్స్ట్ చెన్నైలో ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్స్, బెంగళూరులో ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్స్లో కూడా మీరు ఈ పథకం అనేది అప్లికబుల్ అవుతుంది. గుర్తుపెట్టుకోవాలి, ఫ్యామిలీకి 5 లక్షల వరకు లిమిట్ అనేది ఉంటుంది. ఇవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ మెయిన్స్. నెక్స్ట్ వన్, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా. అసలు ఆరోగ్య ఆసరా అనే స్కీము మన ఇండియాలో ఎక్కడా లేనటువంటి స్కీమ్. సో ఆ తండ్రి గారు ఆసరా మీన్స్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇతను చీఫ్ మినిస్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరాని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఇతని యొక్క ఒక యూనిక్నెస్ ఉండాలి అని. అసలు ఏంటి ఈ యొక్క వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా యొక్క ముఖ్య ఉద్దేశం అంటే, మనం ఒకసారి చూసుకుంటే సింపుల్ థింగ్, ఈ పథకం ద్వారా వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్,
ఎవరైతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద బెనిఫిట్ పొందారో, సర్జరీ అనేది చేసుకోవడం జరిగిందో, ఆ సర్జరీలో భాగంగా అతని యొక్క లైవ్లీవుడ్ ఆపర్చునిటీస్ని కోల్పోయి ఉంటారు ఈ యొక్క పేదవారు. సో ఆ యొక్క కొన్ని రోజులకి ఎవరైతే లైవ్లీవుడ్ ఆపర్చునిటీస్ని లాస్ అయ్యారో, పోస్ట్ సర్జరీ తర్వాత ఈ యొక్క పోస్ట్ సర్జరీ తర్వాత ఆ ఎక్స్పెండిచర్ ఖర్చుని కూడా భరించాలి. అక్కడ ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చులో భాగంగా ఆ ఖర్చులో భాగంగా 225 రూపీస్ పర్ డే, అదర్వైజ్ మంత్లీ 5000 రూపీస్ని ఈ గవర్నమెంట్ అనేది దగ్గరగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే సర్జరీ చేసుకున్న తర్వాత మీకు ఆ రోజులో ఎప్పుడైతే ఆ నెల రోజులకి గాను రోజుకి 225 రూపాయలు, అదర్వైజ్ నెలకు గాను 5000 రూపాయలని మీకు డిశ్చార్జ్ అయిన 48 గంటల్లో 48 అవర్స్లో మీకు అకౌంట్లోకి వస్తుంది, క్రెడిట్ అవుతుంది. సో ఇది ఈ పథకంలో ఉన్నటువంటి ఆరోగ్య ఆసరాగా ఉంటాను. మీకు హాస్పిటల్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఖర్చే కాదు, ట్రీట్మెంట్ తర్వాత ఉన్నటువంటి నెక్స్ట్ ఖర్చు కూడా నేనే భరిస్తాను. దగ్గరగా 225 రూపాయలు రోజుకి, అదర్వైజ్ 5000 రూపీస్ ఫర్ మంత్కి నేను వితిన్ 45 అవర్స్లో మీ అకౌంట్లోకి క్రెడిట్ చేయడం జరుగుతుందని ఈ పథకం ద్వారా తెలియజేయడం జరుగుతుంది. స్కీమ్ అనేది 2019లో లాంచ్ చేశారు. మీకు పథకాలు అంటే 90% 2019-20లోనే లాంచ్ చేశారు. ఎందుకు సార్ అంటే మీరు ఒకసారి చూసుకుంటే ఇంతకుముందు ప్రీవియస్ గవర్నమెంట్ అనేది లాస్ట్లో కొన్ని స్కీమ్స్ లాంచ్ చేశారు. సో అలా కాకుండా ఇనీషియల్ నుండే స్టార్ట్ చేయాలని ఈ గవర్నమెంట్ అనేది 2019-20 అక్కడ నుండే మ్యాక్సిమం స్కీమ్స్ అనేవి కూడా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ వన్, హెల్త్ సెక్టార్లో భాగంగానే కంటి వెలుగు ప్రోగ్రాం. ఈ కంటి వెలుగు ప్రోగ్రాం అనేది మనకు తెలంగాణ నుండి ఇన్స్పిరేషన్ తీసుకున్నటువంటి పథకం. ఈ కంటి వెలుగు ద్వారా ఐ స్క్రీనింగ్ ఫర్ ఎవరికి అంటే ఇనిషియల్గా చిల్డ్రన్స్కి, ఆ తర్వాత మనకు ఏజ్ ఓల్డ్కి 60 అండ్ అబవ్ ఇయర్స్ వాళ్ళకి, నెక్స్ట్ ఏంటి అంటే మనకు ఆల్ ఓవర్ ఆంధ్రాకి లాంచ్ చేయాలి అని స్టార్ట్ చేసినటువంటి పథకం. అంటే మొట్టమొదటిగా ఫేజ్ 1లో మనకు 69 lakhs చిల్డ్రన్స్ని, నెక్స్ట్ వన్ సెకండ్ ఫేజ్లో భాగంగా సెకండరీ స్క్రీనింగ్గా 4.6 ఐడెంటిఫై చిల్డ్రన్స్ని, నెక్స్ట్ థర్డ్ ఫేజ్లో 60 years ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఐ స్క్రీనింగ్ చేసి స్పెటికల్స్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే 2019లో ఈ పథకాన్ని కూడా లాంచ్ చేశారు. సో మనం ఒకసారి చూసుకుంటే ఎవరైతే నీడీ ఉన్నారో, సర్జరీ కావాలనుకోండి, క్యాటరాక్ట్ సర్జరీని కూడా ఈ స్కీమ్ ద్వారా మనకు చేయడం జరుగుతుంది. ఇవి ఇంపార్టెంట్ థింగ్స్ రిలేటెడ్ టు డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు స్కీమ్. ఓవరాల్గా ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ ఏదైతే ఫేజ్లో అన్నీ ఆల్రెడీ డెవలప్ చేశారో, నెక్స్ట్ ఫేజ్లో ఫైనల్గా ఆల్ ఓవర్ ఆంధ్రాకి మనం టార్గెట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం మన స్క్రీన్ అనేది మన కళ్ళు అనేవి మొబైల్స్ పైన, ల్యాప్టాప్స్ పైన ఉంటూనే ఉంది. దీని ద్వారా ఐస్ అనేవి బాగా స్ట్రెస్ అయ్యి ఇప్పుడు మ్యాక్సిమం కంటి చూపును కోల్పోతున్నాం. దీనికోసమే గవర్నమెంట్ ఫ్రీగా చెకప్స్ అట్ ద సర్జరీని కూడా, డయాగ్నోస్టిక్ని కూడా మనకు సదుపాయం కల్పిస్తూ ఉంది అండర్ డాక్టర్ వైఎస్ఆర్ కంటి వెలుగు స్కీమ్. నెక్స్ట్ వన్, హెల్త్లో భాగంగానే నాడు నేడు హెల్త్ స్కీమ్. మనకు ఏదైతే మనకు ఉందో ఎడ్యుకేషన్ సెక్టార్లో మనం చూసుకున్నా ఈ స్కూల్స్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలి అని. మరి హాస్పిటల్స్లో కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే కొంచెం ఆటోమేటిక్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వీక్గా ఉంటాయి. అందుకనే ఇంతకుముందు ఎలా ఉన్నాయి బిల్డింగ్స్, ఇక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అవ్వచ్చు, నెక్స్ట్ వన్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అవ్వచ్చు, పిహెచ్సిస్ అవ్వచ్చు, నెక్స్ట్ వన్ సబ్ సెంటర్స్. ఇది ఏంటంటే మనకు హాస్పిటల్స్లో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి స్ట్రక్చర్. ఈ స్ట్రక్చర్ అన్నీ కూడా మనకు టార్గెట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, ఎక్విప్మెంట్ని డెవలప్ చేయాలి అని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ఈ పథకాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ పథకం ద్వారా దగ్గరగా 11,000 డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ని డెవలప్ చేయాలి, ఆల్రెడీ చేస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ అంటే ప్రతి విలేజ్లో, వార్డ్ లెవెల్లో ఒక హెల్త్ క్లినిక్ ఉండాలి. ఇంతకుముందు ఉన్నటువంటి ఢిల్లీ గవర్నమెంట్ స్టార్ట్ చేశారు మొహల్లా హెల్త్ క్లినిక్స్.
ఇక్కడ తెలంగాణలో బస్తీ దవాఖానాస్. అలాగే మనం ఎప్పుడైనా కూడా ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోకపోతే అక్కడ ఇక్కడ తిరగకుండా డైరెక్ట్గా విలేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అని ఇక వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. విలేజ్ లెవెల్లో విలేజ్ అండ్ వార్డ్ లెవెల్లో వార్డ్ హెల్త్ క్లినిక్స్ అనేవి ఆల్రెడీ ఉన్నాయి. ఈ పథకం ద్వారా ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు వరకు టార్గెట్ చేసినటువంటిది 1145 PHCs, 195 కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్, 28 ఏరియా హాస్పిటల్స్, 13 డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్, 11 టీచింగ్ హాస్పిటల్స్. ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని టార్గెట్ చేస్తూ కొత్త సదుపాయాల్ని ఎక్విప్మెంట్స్ని డెవలప్ చేస్తూ ఉంది అండర్ నాడు నేడు హెల్త్ స్కీమ్ కింద. నెక్స్ట్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ రీసెంట్ ప్రోగ్రామ్ ఏంటి అంటే 2023లో మొన్నగానే లాంచ్ చేసినటువంటి పథకం ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. అంటే ఏంటి ఆ పథకంలో ఉన్నటువంటి నేమ్లోనే ఉంది ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. అంటే ఫ్యామిలీ డాక్టర్ అంటే మనకి ఎలా అయితే కొందరు ఫ్యామిలీస్కి డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు కాల్ చేసి కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఇక్కడలాగానే ఫ్యామిలీ డాక్టర్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కాను ఒక ఫ్యామిలీ డాక్టర్ అంటే ప్రతి ఒక్క విలేజ్కి, అంటే విలేజ్ ఎక్కడైతే ఉందో విలేజ్కి 104 వెహికల్లోకి వచ్చి ఇక డాక్టర్స్ ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి, విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఇవన్నీ. ఈ యొక్క హెల్త్ క్లినిక్స్కి వచ్చి అతను ఇల్ పేషెంట్స్ని హాస్పిటల్కి దగ్గరగా వచ్చి మనం మొత్తానికి సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం. అంటే కొందరు హాస్పిటల్స్కి వెళ్ళే శక్తి కూడా లేకపోవచ్చు, ఆ పేషెంట్స్కి ఆ యొక్క ఫ్యామిలీకి దగ్గరికి వెళ్ళి కూడా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం కోసం లాంచ్ చేసినటువంటి పథకమే ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాం ద్వారా ఈ యొక్క 10,032 వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ క్లినిక్స్కి వచ్చి ఈ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క డాక్టర్ అనేవాళ్ళు ఫోర్త్ నైట్లీ అంటే ఎవ్రీ 2 వీక్స్కి ఒకసారి మినిమం డాక్టర్ అనేది మినిమం రావడానికి అవకాశం ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో ఈ స్కీమ్ ద్వారా మనకు అన్ని అంటే అవుట్ పేషెంట్ కేర్ ఉంటుంది, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ గురించి ట్రీట్ చేస్తారు, యాంటీనాటల్ కేర్, పోస్ట్ నాటల్ కేర్ అన్ని యొక్క సర్వీసెస్ని ఈ ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ ద్వారా మనకు గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక న్యూ స్కీమ్, ఎక్కడా లేదు ఇలాంటి పథకం. ఫ్యామిలీ డాక్టర్ పథకం కూడా ఒక కొత్త న్యూ ఇన్వెన్షన్ స్కీమ్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ స్కీమ్. ఏంటి యొక్క వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అంటే వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద మనకు న్యూట్రిషియస్ ఫుడ్ను ప్రొవైడ్ చేయాలి. హెల్త్ అండ్ న్యూట్రిషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇందులో భాగంగా సంపూర్ణ పోషణ ప్రొవైడ్ చేయాలి. ఎవరికి ఈ సంపూర్ణ పోషణ అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ స్కీమ్. వైఎస్ఆర్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఇక్కడ. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ గోరుముద్ద అనేది ఎడ్యుకేషన్ మిడ్ డే మీల్ స్కీమ్. అక్కడ సోమవారం నుండి శనివారం వరకు కూడా క్లియర్గా ఒక మెనూ ఉంటుంది, అది మిడ్ డే మీల్ స్కీమ్. సంపూర్ణ పోషణ అనేది ఒక కాంపోనెంట్, సంపూర్ణ పోషణ ప్లస్ అనేది ఒక కాంపోనెంట్. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఒక స్కీమ్, ఇది ఒక స్కీమ్. సంపూర్ణ పోషణ ప్లస్ అనేది ఈ పోషణ అనేది నార్మల్ ఎవ్రీవన్ని టార్గెట్ చేసినటువంటి పథకం. ఈ సంపూర్ణ పోషణ కింద మనకు 6 to 72 monthsలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా న్యూట్రిషియస్ ఫుడ్ని ప్రొవైడ్ చేయాలి అనేది మొట్టమొదటిది. టార్గెటెడ్ పీపుల్ ఎవరు? ఫస్ట్ చిల్డ్రన్స్, 6 to 72 months వరకు ఉన్నటువంటి చిల్డ్రన్స్. నెక్స్ట్ వన్ ఎవరు అంటే మనకు ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్, అంటే ప్రెగ్నెంట్ అంటే పిల్లలు ఎవరైతే ఉంటారో పిల్లలు పుట్టిన తర్వాత ఆ తల్లికి కూడా మనకి మంచి ఫుడ్ని ప్రొవైడ్ చేయాలి. దీని ద్వారా మిల్క్ ప్రొవైడ్ చేస్తారు అండ్ బాయిల్ ఎగ్స్ ప్రొవైడ్ చేస్తారు, రైస్ని ప్రొవైడ్ చేస్తారు, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఎగ్స్ అని ఇవన్నీ కూడా. సో దీని ద్వారా న్యూట్రిషియస్ ఫుడ్ ఇస్తే ఒక తల్లి స్ట్రాంగ్గా ఉంటే ఆ సొసైటీ స్ట్రాంగ్గా ఉంటుంది. తల్లి స్ట్రాంగ్ ఉంటే పిల్ల స్ట్రాంగ్గా ఉంటారు, బిడ్డ కూడా. సో ఆటోమేటిక్గా ఒక స్ట్రాంగ్ ఇండియాని, స్ట్రాంగ్ ఆంధ్రప్రదేశ్ని క్రియేట్ చేసుకోవచ్చు. అందులో భాగంగానే ఈ పథకాన్ని వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ అని లాంచ్ చేయడం జరిగింది. సార్ ఏంటి మరి సంపూర్ణ పోషణ ప్లస్ అంటే ఏంటి? ఈ పోషణ ప్లస్ అంటే ఏంటి? ఏమి అడిషనల్ ఫీచర్స్ ఉంటాయా, లేకపోతే ఎవరికైనా
కొత్తగా టార్గెట్ చేశామా అంటే ఈ సంపూర్ణ పోషణ ప్లస్లో భాగంగా మనకు ట్రైబల్స్ని టార్గెట్ చేయడం జరిగింది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దగ్గరగా 5.5% ఆఫ్ ద ట్రైబల్ పాపులేషన్ ఉన్నారు. ఇందులో భాగంగా 77 ట్రైబల్ మండల్స్కి ఈ పథకం అనేది టార్గెట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి 7 ITDSని ఎక్కువగా మనం టార్గెట్ చేసాం. ఇది డిఫరెన్స్. ఆల్మోస్ట్ 6 to 72 months కామన్. ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ మదర్స్ అనేది కూడా ఇక్కడ కూడా మనం టార్గెట్ చేసినటువంటిది. కాకపోతే ఇక్కడికి ఉన్నటువంటిది ఏంటి అంటే ఇక్కడ మిల్క్ ఇవ్వడం, రాగి ముద్ద ఇవ్వడం, ఇక్కడ ఉన్నటువంటి బెల్లం కూడా ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ. అంటే కొన్ని కాంపోనెంట్స్ డిఫరెంట్, అంత డీటెయిల్గా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఆబ్జెక్టివ్ ఎవరిని టార్గెట్ చేశారు, ఎవరు బెనిఫిషరీస్, ఈ కాంపోనెంట్స్ నేర్చుకుంటే మనం ఆటోమేటిక్గా ఎగ్జామ్కి సరిపోతుంది. సో ఇది ఇక్కడ ఉన్నటువంటిది. ఓవరాల్గా 55,607 అంగన్వాడీ సెంటర్స్ అనేది ఈ పథకం ద్వారా బెనిఫిట్ పొందడం జరుగుతుంది అక్రాస్ ద స్టేట్. సో ఇవి ఆల్రెడీ నేను, ఎందుకంటే ఎగ్జామ్లో ప్రీవియస్గా 6 to 72 months అంటే ఇండైరెక్ట్గా 6 to 6 years, 6 months to 6 years అని అర్థం. 6 years అంటే 12 into 6, 72 months. ప్రీవియస్ ఏపీపీఎస్సిలో అడిగినటువంటి ఎగ్జామ్. మనం ఇలాంటి మోడల్స్ని, సక్సెస్ఫుల్ మోడల్స్ని కేస్ స్టడీస్ కింద గవర్నెన్స్లో కూడా మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం యూపీఎస్సి జనరల్ ఎస్ఏలో కూడా ఉంటుంది, జనరల్ స్టడీస్లో సోషల్ సెక్టార్లో కూడా ఉంటుంది. ఒకసారి చూడండి, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ కింద గవర్నమెంట్ సోమవారం, మంగళవారం, బుధవారం ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అంగన్వాడీ కేంద్రాల్లో అంటే 125 grams రైస్, కూరగాయలతో సాంబార్తో ఉన్నటువంటి పప్పు, తోటకూర, గుడ్డి కూర, కోడిగుడ్డు, పాలు, ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏదైనా, సో నేను చెప్పినటువంటి పథకాల్లో భాగంగా ఇంకా డెప్త్గా కావాలి అంటే ఈ పథకాలన్నీ కూడా మనం గూగుల్లో టైప్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వెబ్సైట్స్కి వెళ్తే ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఉంటాయి. ఇంకా డెప్త్ మీకు పారామీటర్స్ని విత్ కాంపోనెంట్స్ని ఎక్స్ట్రాగా చూసుకోవాలంటే ఒకసారి విజిట్ చేయాల్సిన అవసరం మీకు ఉంది. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ ఆల్రెడీ చెప్పాను, సప్లై ఆఫ్ న్యూట్రిషియస్ ఫుడ్ ఫర్ 77 ట్రైబల్ మండల్స్. సో ఇందులో భాగంగా 7 ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీస్ మీన్స్ ఐటీడీఏస్ ఉన్నాయి. ఈ యొక్క 7 ఐటీడీఏస్ సీతంపేట, పార్వతీపురం, పాడేరు, నెక్స్ట్ వన్ రంపచోడవరం, చింతూరు, కేఆర్పురం అండ్ శ్రీశైలం అనే ఈ యొక్క 7 ఐటీడీఏస్ని టార్గెట్ చేయడం జరిగింది అండర్ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం కింద. సేమ్ వాళ్ళు ఇచ్చినటువంటి ఎలకేషన్ అవ్వచ్చు, ఎలిజిబిలిటీ అంతా సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక బెల్లం, రాగి ముద్ద, అదేవిధంగా మిల్క్, ఇలాంటి గోధుమ పిండి, ఇలాంటివన్నీ కూడా ఎక్స్ట్రాగా అక్కడ ట్రైబల్స్ కావాల్సినటువంటివి ఇవ్వడం జరుగుతుంది. ఈ పథకం కింద 3.8 lakh బెనిఫిషరీస్ ఉన్నారు. ఇక్కడ 8,320 అంగన్వాడీస్లో ఈ పథకం వర్తిస్తుంది. 77 మండల్స్ అనేది దీని ద్వారా టార్గెట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఇంతవరకు మనం హెల్త్ సెక్టర్ అనేది మనం అందులో ఉన్నటువంటి స్కీమ్స్ అన్ని డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు స్టార్ట్ చేసినటువంటి స్కీమ్స్ ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్లో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినటువంటి పథకాలన్నీ కూడా ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇందులో భాగంగా మొట్టమొదటిగా స్వేచ్ఛా ప్రోగ్రామ్. అంటే స్వేచ్ఛా ప్రోగ్రామ్ అనేది 2021లో లాంచ్ చేశారు. సింపుల్, వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. రీసెంట్గా మనం చూసుకుంటే ఉమెన్ హెల్త్లో భాగంగా ఈ గవర్నమెంట్ అనేది ఫ్రీగా శానిటరీ ప్యాడ్స్ని గవర్నమెంట్ అనేది ఫ్రీగా స్కూల్స్లో గర్ల్ చైల్డ్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అండర్ స్వేచ్ఛా ప్రోగ్రామ్. వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ఒక రోల్ మోడల్, ఎందుకంటే హెల్త్ సెక్టార్లో భాగంగా ఈ శానిటరీ ప్యాడ్స్ని డిస్ట్రిబ్యూషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా వైఎస్ఆర్ ఆసరా స్కీమ్. వెరీ 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 ఇంపార్టెంట్. వైఎస్ఆర్ ఆసరా అండ్ చేయూత అనేది మనకు క్లియర్గా ఎక్కడ వస్తుంది, నవరత్నాలలో ఒక పథకం. సో ఈ పథకంలో భాగంగా మనకు 2020లో ఈ స్కీమ్ని లాంచ్ చేశారు. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఎవరైతే ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నారో మెంబర్స్, ఇంతకుముందు 11/4/2019 వరకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఉమెన్ డెప్ట్స్ ఏదైతే ఉంటాయో వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు,
అంతా కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది. మీన్స్ వేవర్ చేయడం జరుగుతుంది. 11/4/2019 వరకు ఈ ఉమెన్ చేసినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి అప్పులన్నీ కూడా ఓవరాల్గా కూడా వితిన్ 4 ఇన్స్టాల్మెంట్స్లో కట్టడం జరుగుతుంది. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఈ పథకం ఇండైరెక్ట్గా ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో సెల్ఫ్ స్టెబిలిటీ కోసం, ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఇండిపెండెన్స్ కోసం ఉమెన్కి సపోర్ట్ చేసినటువంటి స్కీమే వైఎస్ఆర్ ఆసరా పథకం. ఈ పథకం ద్వారా 4 ఇన్స్టాల్మెంట్లో అరౌండ్ 19,137 ఆల్రెడీ క్రోర్స్ని 3 ఇన్స్టాల్మెంట్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం 2023-24లో భాగంగా 6,700 కోట్లని ప్రొవైడ్ చేశారు, ఆల్రెడీ వెచ్చించడం జరిగింది. సో ఈ పథకం ద్వారా 78.74 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ బెనిఫిట్ పొందారు. దగ్గరగా 78 లక్షలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ఉమెన్ పొందడం అంటే ఇండైరెక్ట్గా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ మనీ అంతా. సో ఇది వన్ ఆఫ్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్ రిలేటెడ్ టు ఉమెన్ ఎంపవర్మెంట్ స్కీమ్. ఎందుకంటే గవర్నమెంట్ డైరెక్ట్గా అడుగుతుంది, రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ ఉమెన్ ఎంపవర్మెంట్ రిలేటెడ్ స్కీమ్స్ లాంచ్డ్ బై ద ఆంధ్రప్రదేశ్. అదర్వైజ్ రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ అగ్రికల్చరల్ స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలా స్కీమ్స్ అడిగేటప్పుడు మనం ఓవరాల్గా ఇలాంటి డేటా అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. వైఎస్ఆర్ చేయూత స్కీమ్ ఏంటి? ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత అంటే సపోర్ట్ ఏం సపోర్ట్ చేస్తుందంటే ఇక్కడ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగా ఎవరైతే మనకు ఉమెన్ అండర్ ద ఏజ్ ఆఫ్ 45 to 60 years ఆఫ్ ఏజ్ ఉంటారో ఉమెన్, ఈ యొక్క ఉమెన్కి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ సపోర్ట్ ఇద్దాం. ఎంత ఇద్దామంటే దగ్గరగా ఈ 2020లో లాంచ్ చేసినటువంటి స్కీమ్ ద్వారా 18,700 రూపాయలు 18,750 రూపీస్ని ఒక 1 yearకి మీన్స్ ఇయర్లీ 18,750 రూపీస్ని ఇవ్వాలి. ఇంటూ 4 years అంటే దగ్గరగా 75,000 రూపాయలని 4 సంవత్సరాల్లో భాగంగా ఈ పథకం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎవరెవరికి అంటే షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, ఉమెన్ ఆఫ్ మైనారిటీస్, వీళ్ళందరికీ కూడా బీసీస్ అందరికి కూడా ఈ పథకం వర్తిస్తుంది అండర్ వైఎస్ఆర్ చేయూత. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. 4 yearsలో భాగంగా ప్రతి సంవత్సరం 18,700 రూపాయలు, ఓవరాల్గా 75,000 రూపీస్ని ఉమెన్కి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కోసం లాంచ్ చేసినటువంటి పథకమే ఈ వైఎస్ఆర్ చేయూత స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా 25 lakhs ఉమెన్స్ ఆఫ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ, మైనారిటీస్ కమ్యూనిటీస్ అండర్ ద ఏజ్ ఆఫ్ 45 to 60 years వాళ్ళకి బెనిఫిట్ పొందడం జరుగుతుంది. ఈ పథకంలో ఇప్పటి వరకు 14,129 క్రోర్స్ని డిస్పర్స్ చేశారు ఆల్రెడీ. ఈ స్టాటిస్టిక్స్లో భాగంగా 5,000 క్రోర్స్ని 2023 to 24లో భాగంగా ఆల్రెడీ ఎలకేషన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వైఎస్ఆర్ చేయూతకి వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. వైఎస్ఆర్కి చేయూతకి కొన్ని 2 స్కీమ్స్ అనేవి లింక్ ఉన్నాయి. అంటే ఈ స్కీమ్ షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, బీసీ, మైనారిటీస్కి టార్గెట్ చేసినటువంటి స్కీమ్. వాట్ అబౌట్ సమ్ అదర్ కమ్యూనిటీస్ లైక్ కాపు నేస్తం, కాపుస్కి. సో అదేవిధంగా మనకు ఈబీసీ మీన్స్ అగ్రవర్ణ కులాల్లో పేదవారికి ఈబీసీస్కి కూడా ఒక నేస్తం అనే స్కీమ్ని, ఇదే స్కీమ్ ఆల్మోస్ట్ సేమ్. అంటే ఇక్కడ వైఎస్ఆర్ కాపు నేస్తం గుర్తుపెట్టుకోండి, సింపుల్గా ఉండడం కోసం నేను లింక్ చేయడం జరుగుతుంది. కాపు నేస్తం, ఇక్కడ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం. ఈ 2 పథకాలు మనకు లింక్ అయి ఉన్నాయి. అంటే ఇప్పుడు ఈ స్కీమ్స్ని ఇక్కడ మనం తెలుసుకుంటే ఈజీగా ఉంటుంది. ఒకసారి చూద్దాం. వైఎస్ఆర్ కాపు నేస్తం సేమ్ ఒక్క దగ్గర నేర్చుకుంటే ఈజీ అవుతుందని. ఈ పథకంలో భాగంగా మనం ఒకసారి చూసుకుంటే ఈ స్కీమ్ కూడా 2020లోనే లాంచ్ చేశారు. ఈ పథకంలో భాగంగా సేమ్ 45 to 60 years ఆఫ్ ఎవరైతే ఈ కాపులో ఉన్నటువంటి ఈ యొక్క మార్జినలైజ్డ్ సెక్షన్స్ ఉంటారో పేదవాళ్ళు, ఆ ఉమెన్స్కి 45 to 60 yearsలో ఏజ్లోపు ఉన్నటువంటి వాళ్ళకి ఎవ్రీ ఇయర్ 15,000 రూపీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఫైనాన్షియల్ సపోర్ట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కోసం. ఇదే ఈ పథకంలో భాగంగా 1997 క్రోర్స్ని 2023-24లో భాగంగా
550 crores-ని బడ్జెట్లో అలొకేట్ చేయడం జరిగింది. సేమ్ స్కీమ్, ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ 15,000 రూపీస్. అక్కడ వైఎస్ఆర్ చేయూతలో 18,750 రూపాయలు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సేమ్ ఇలానే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం, ఈ పథకం కూడా సేమ్ 2020లో లాంచ్ చేసినటువంటి ఈ స్కీమ్లో సింపుల్ 15,000 రూపీస్ ఫర్ ఉమెన్ ఫర్ ఇయర్ 1 year. సో ఇక్కడ 45 to 60 years ఆఫ్ ఏజ్నే ఇక్కడ కూడా అగ్రవర్ణ కులాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు. అందుకే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం బడ్జెట్లో 610 కోట్లని 2023 to 2024కి అలొకేట్ చేయడం జరిగింది. సో ఈ 3 స్కీమ్స్ కూడా లింక్ అయినటువంటి స్కీమ్స్, గుర్తుపెట్టుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇక ఉమెన్లో భాగంగానే, ఉమెన్ ఎంపవర్మెంట్లో భాగంగానే మనకు వైఎస్ఆర్ సున్నా వడ్డీ స్కీమ్. ఇంతకుముందు వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు వేరు. 1,00,000 రూపాయలు ఒక సంవత్సరం గాను ఇస్తారు, ఫ్రీ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్. ఇక్కడ కూడా సున్నా వడ్డీ, కాకపోతే టార్గెట్ ఈజ్ రిలేటెడ్ టు ఉమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఉమెన్స్కి, అంటే 0 ఇంట్రెస్ట్ రేట్కి ఇచ్చి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ని, అంటే వాళ్ళ కాళ్ళు పైన వాళ్ళు నిలబడేటట్టు చేయడం కోసం లాంచ్ చేసినటువంటిదే వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం. ఈ పథకం 2020లో లాంచ్ చేశారు. టార్గెట్ ఈజ్ ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ టు ద సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్. నెక్స్ట్ వన్, జగనన్న పాల వెల్లువ స్కీమ్. ఈ జగనన్న పాల వెల్లువ అంటేనే ఇది కూడా ఉమెన్ రిలేటెడ్. పాల వెల్లువ అంటే ఉమెన్ డైరీ ఫార్మర్స్కి టార్గెట్ చేసినటువంటి ఈ పథకం ఇది. ఉమెన్ డైరీ ఫార్మర్స్. సో ఏంటి యొక్క పాల వెల్లువ ద్వారా? ఈ పాల వెల్లువ ద్వారా గవర్నమెంట్ ఏంటి అంటే ప్రొక్యూర్ చేస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ యొక్క ఉమెన్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక సహకార సంఘాల్ని, మహిళా డైరీ సహకార సంఘాల్ని డెవలప్ చేసి, దీని ద్వారా మనకు 17 డిస్ట్రిక్ట్స్లో ఈ పథకాన్ని లాంచ్ చేసి 2.52 lakh ఉమెన్ డైరీ ఫార్మర్స్ని దీని ద్వారా సపోర్ట్ చేస్తుంది. ఏంటి అంటే క్వాలిటీ ఆఫ్ యొక్క మిల్క్ని ప్రొవైడ్ చేస్తే దగ్గరగా 5 రూపీస్ నుండి నియర్లీ 20 రూపీస్ వరకు 1 లీటర్కి ఎక్కువగా ప్రొవైడ్ చేయడం. అంటే క్వాలిటీ మీరు మంచి పాలను కానీ ప్రొవైడ్ చేస్తే దీని ద్వారా 1 లీటర్కి 5 రూపాయల చొప్పున ఎక్స్ట్రా మనీని, దగ్గర 20 రూపాయలు కూడా మంచి క్వాలిటీ మిల్క్ని మీరు ప్రొవైడ్ చేస్తే 20 రూపాయల వరకు ఎక్స్ట్రా ఇన్సెంటివ్ అనేది ఈ జగనన్న పాల వెల్లువ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇప్పుడు మనకు ఈ ఉమెన్ రిలేటెడ్ స్కీమ్స్ అయ్యాయి. ఇంకా రిమైనింగ్ ఆస్పెక్ట్లో సోషల్ సెక్టార్లో ఉన్నటువంటి కొన్ని టార్గెటెడ్ స్కీమ్స్ అనేవి కొన్ని ఉన్నాయి, చూద్దాం ఇప్పుడు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్. ఈ వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్ ద్వారా టార్గెటెడ్ అంటే ఎవరైతే ఏజ్ ఓల్డ్ సెక్టార్ అవ్వచ్చు, అదే కాకుండా సింగిల్ ఉమెన్ లాంటి వాళ్ళు, డిజేబుల్డ్ వాళ్ళకి, కిడ్నీ డయాలసిస్ చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా కొంచెం ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ కావాలి అని ప్రొవైడ్ చేయడం కోసం ఈ యొక్క స్కీమ్స్ అనేవి లాంచ్ చేయడం జరిగింది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. ఎందుకంటే ఈ స్కీమ్ అనేది హైయెస్ట్ ఎలకేషన్ బడ్జెట్లో ఎక్కువగా వెళ్తున్నటువంటి పథకం ఏంటి అంటే మొట్టమొదటి పథకం వైఎస్ఆర్ పెన్షన్ కానుక స్కీమ్. ఈ పెన్షన్ కానుక కూడా నవరత్నాల్లో క్లియర్గా ఉంది. ఈ పథకం కింద లాంచ్ డేట్ మనకు 2019లో ఈ పథకం లాంచ్ చేశారు. వల్నరబుల్ అండ్ మార్జినలైజ్డ్ సెక్షన్కి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ ప్రొవైడ్ చేయడం. ఈ పథకం మనకు ఇనిషియల్గా మనకి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే సీఎం కింద పవర్ని ఎజ్యూమ్ చేశారో ఆ రోజు మొట్టమొదట సంతకం చేసినటువంటి స్కీమ్ ఈ యొక్క వైఎస్ఆర్ పెన్షన్ కానుక. దీని ద్వారా అవ్వా తాతలకు ఇనీషియల్గా 2,250 రూపాయలని ఇనీషియల్ ఇన్స్టాల్మెంట్లో మనకు ఈ స్కీమ్ని లాంచ్ చేశారు, ప్రతి ఒక్కరికి ఎలిజిబుల్. తర్వాత 250ని నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో, నెక్స్ట్ 250ని నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్లో, ఫైనల్గా ఇప్పుడు జనవరి 2024 నుండి 3,000 రూపీస్ని పెన్షన్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ సంవత్సరం నుండి. సో ఇది ఈ స్కీమ్. మనకి ఇప్పటి వరకు బడ్జెట్లో 2023-24 కింద 21,434 కోట్లు అంటే హయ్యెస్ట్ డిస్బర్స్మెంట్, ఎక్కువగా వెచ్చిస్తున్నటువంటి స్కీమ్ వైఎస్ఆర్ పెన్షన్ కానుక. సో ఈ పథకం కింద అంటే ఇప్పుడు ఈ పథకంలో 2,500 కొన్ని 3,000 చూపించాం. అంటే ఇనీషియల్గా ఎలా ఉంది 2,250, 2,500, 2,750, ఇప్పుడు 3,000. అంటే ఓవరాల్గా నార్మల్గా 3,000 రూపీస్ ఫర్ కామన్ పీపుల్కి, ఇక్కడ ఉన్నటువంటి అందరికీ. మిగతాది 10,000 ఎవరికి అనేది కూడా నేను చెప్తాను. డిజేబుల్కి కూడా 3,000, 3,500,
5,000 వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పారామీటర్స్ ఏంటి అంటే ఎవరెవరికి ఎంత వస్తుంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎగ్జామ్లో అడుగుతున్నాడు ఏపీపీఎస్సీ రిలేటెడ్లో. ఏజ్ ఓల్డ్ పర్సన్స్, ఇంతకు ముందు మన ఏజ్ ఓల్డ్ పర్సన్స్కి పాత గవర్నమెంట్ అయితే 65 years ఉంటే కానీ మనకు పెన్షన్ అనేది రాదు. ఇప్పుడు ఏంటి అంటే ఏజ్ ఓల్డ్ పర్సన్కి 60 years ఈజ్ ఎలిజిబిలిటీ, 60 సంవత్సరాలు ఉంటే పెన్షన్ వస్తుంది. ఇది మొట్టమొదటిది. సెకండ్ వన్ థింగ్ ఈజ్ రిలేటెడ్ టు విడోస్. ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో వాళ్ళకి కూడా 3,000 రూపీస్ స్కీమ్ ఇప్పుడు నుండి 18 years కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ హస్బెండ్ డెత్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. నెక్స్ట్ వన్ టాడీ ట్యాపర్స్, వెరీ 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 ఇంపార్టెంట్. టాడీ ట్యాపర్స్ అనేవాళ్ళు కళ్ళు గీత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50 years ఉంటే చాలు. సో నెక్స్ట్ వన్ వేవర్స్ కమ్యూనిటీ, అంటే చేనేత కార్మికులు, వీళ్ళు 50 సంవత్సరాలు ఉంటే చాలు, సరిపోతుంది. నెక్స్ట్ వన్ సింగిల్ ఉమెన్కి 35 years అయి ఉండాలి. సింగిల్ ఉమెన్ అంటే ప్రతి ఒక్కరికి కాదు. సింగిల్ ఉమెన్ అంటే ఇక్కడ ఒక డెఫినేషన్ ఉంటుంది. ఏంటి అంటే అన్మ్యారీడ్ ఉమెన్ మినిమం 35 years ఏజ్ నిండాలి. రెండవది హస్బెండ్ నుండి ఒక 1 year సపరేషన్ అయినా ఉండాలి. మినిమం హస్బెండ్ నుండి 1 సంవత్సరమైనా దూరంగా ఉంటే వాళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది ఈ స్కీమ్ కింద. ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ అంటే దగ్గరగా 50 సంవత్సరాలు ఉంటే చాలు. 50 సంవత్సరాలు అనేది టాడీ టాపర్స్, వేవర్స్, నెక్స్ట్ వన్ ఫిషర్మ్యాన్ కమ్యూనిటీకి కూడా 50 సంవత్సరాలు ఉంటే ఆటోమేటిక్గా ఈ పథకం వర్తిస్తూ ఉంది. నెక్స్ట్ వన్ ఎయిడ్స్ పేషెంట్స్కి 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏజ్ అనేది క్రైటీరియా ఉండదు. కాబ్లర్స్ అంటే చెప్పులు కుట్టే వాళ్ళకి కూడా 40 సంవత్సరాలు ఉంటే సరిపోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. డిజేబుల్ పర్సన్స్కి 3,000, ట్రాన్స్జెండర్స్కి 3,000 రూపీస్. ట్రాన్స్జెండర్కి అయితే 18 years ఉంటుంది. డిజేబుల్డ్కి మనకి ఇక్కడ ఏజ్ అవసరం లేదు, ఎవరైనా కూడా డిజేబుల్డ్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వన్ మనకు చూసుకుంటే డప్పు ఆర్టిస్టులకి ఇక్కడ అగైన్ 50 years ఉంటే చాలు. సో ఓవరాల్గా ఇక్కడ చూసుకుంటే ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్కి అడిగే ఛాన్స్ ఉంది ఈ క్రైటీరియాస్ అన్నీ కూడా. నెక్స్ట్ వన్ వైఎస్ఆర్ బీమా స్కీమ్. ఈ వైఎస్ఆర్ బీమా స్కీమ్ ఏంటి? బీమా అంటే ఇన్సూరెన్స్ స్కీమ్. ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది జనరల్గా మనకు స్టేట్ గవర్నమెంట్లో సెంటర్ పేరు అనేది పెట్టరు. కాకపోతే మ్యాక్సిమం 80% ఆఫ్ ద ఏపీ స్కీమ్స్ అయినా, తెలంగాణ స్కీమ్స్ అయినా, ఏ స్టేట్ స్కీమ్ అయినా సెంటర్కి లింక్ అయి ఉంటుంది ఆ స్కీమ్. కాకపోతే సెంటర్ పేరు అనేది ఉండదు. ఇన్సెంటివ్స్, ఫైనాన్షియల్ డిస్బర్స్మెంట్ అంతా కూడా ఆ పథకం ద్వారా కూడా కలిపి సెంటర్ స్టేట్ కలిపి ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క వైఎస్ఆర్ బీమా స్కీమ్ అనేది జనరల్లీ మనకు కొన్ని సెంటర్లో చూసుకుంటే ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన, ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి ఇక్కడ అటల్ పెన్షన్ యోజనాస్ అనేవి ఈ యొక్క ఇన్సూరెన్స్ రిలేటెడ్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ పథకం కింద దగ్గరగా 2 లక్షల రూపాయలని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ విధంగానే సేమ్ అదే స్కీమ్లో భాగంగా మనకు వైఎస్ఆర్ బీమా స్కీమ్ అనేది ఉంది. సో వైఎస్ఆర్ బీమా స్కీమ్ అనేది మనకు 2020లో లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ అనేది 100% కవరేజ్ ఉంటుంది. ఈ పథకం కింద మనకు ప్రీమియం కాస్ట్ అనేది 100% పే చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనకు గవర్నమెంట్ 1.3 crores ఎలిజిబిలిటీ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. సో ఇక్కడ మనకు ఎవరైతే ఇక్కడ ఈ యొక్క మార్జినలైజ్ మీన్స్ పూర్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ స్కీమ్ కింద మనకు దగ్గరగా చనిపోతే ఏజ్ ఓల్డ్ దగ్గర 18 to 50 years ఎవరైనా చనిపోతే ఈ పథకం కింద 5 లక్షల రూపాయలు యాక్సిడెంటల్ డెత్ అండ్ టోటల్ డిజబిలిటీ కింద రావడం జరుగుతుంది. అంటే యాక్సిడెంట్లో చనిపోయినా ఆ ఇంటి యొక్క పెద్ద, సో ఆటోమేటిక్గా మనకు 5 లక్షల రూపాయలు 18 నుండి 50 సంవత్సరాల వరకు మాత్రమే 5 లక్షలు. సో 51 నుండి 70 సంవత్సరాల వారు చనిపోతే ఇక్కడ మనకు ఇక్కడ ఉన్నటువంటి 3 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. సో నేచురల్ డెత్ మీన్స్ నార్మల్గా చనిపోయారు అనుకోండి. యాక్సిడెంటల్ డెత్ అంటే మనకు దగ్గరగా 5 లక్షల రూపాయలు 15 to దగ్గరగా 50 years, 18 to 50, నెక్స్ట్ 51 to 70 అనేది 3 lakhs రూపీస్. నేచురల్ డెత్ అయితే మాత్రం 2 లక్షల రూపాయలు అనేది వాళ్ళకి రావడం జరుగుతుంది అండర్ డాక్టర్ వైఎస్ఆర్ బీమా స్కీమ్. సో ఈ పథకం కింద 372 crores మనకు 2023-24కి లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్ చేనేత కార్మికులని టార్గెట్ చేస్తున్నటువంటి
పథకం ఏంటి అంటే డాక్టర్ వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్. వైఎస్ఆర్ నేతన్న నేస్తం స్కీమ్ అనేది 2019లో టార్గెట్ చేశారు. ఈ పథకం ట్రెడిషనల్గా ఎవరైతే హ్యాండ్లూమ్ సెక్టార్స్ అంటే హ్యాండ్లూమ్ సెక్టర్ అంటే చేనేత చేతితో నేసేటువంటిది, పవర్లూమ్కి మాత్రం కాదు. మీకు చేనేత సెక్టార్లో ఎవరైతే హ్యాండ్లూమ్ని యూజ్ చేసినటువంటి వాళ్ళకి ఈ పథకం అనేది దగ్గరగా 24,000 రూపీస్ అనేది పర్ ఇయర్కి ఇవ్వడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ స్కీమ్. సో ఈ పథకం ద్వారా చేనేత కార్మికులకి లైవ్లీవుడ్ బేస్డ్ ఆన్ దేర్ ఫ్రమ్ వీవింగ్ కమ్యూనిటీ హ్యాండ్లూమ్ వీవర్స్కి మాత్రమే 24,000 రూపాయలని ఆ ఫ్యామిలీకి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెరీ 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 ఇంపార్టెంట్ స్కీమ్. ప్రిలిమ్స్లో వచ్చే అవకాశం ఉంది. సో ఈ పథకం కింద 2023-24కి 200 crores వెచ్చించడం జరిగింది. జగనన్న తోడు, జగనన్న చేదోడు ఇలాంటివన్నీ కూడా కొంచెం కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకు తోడు వేరు, జగనన్న చేదోడు వేరు. ఈ తోడు పథకం కింద మనకు ఈ పథకం ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు పిఎం స్వానిధి స్కీమ్. ఈ పిఎం స్వానిధి స్కీమ్ 2020లో గవర్నమెంట్ కరోనా టైంలో లాంచ్ చేశారు. ఎందుకోసం లాంచ్ చేశారంటే ఈ కరోనా టైంలో ఎక్కువగా లాస్ అయినటువంటిది స్ట్రీట్ వెండర్స్. స్ట్రీట్లో ఎవరైతే వ్యాపారం చేసుకుంటారో ఈ చిన్న ఎవరైతే వ్యాపారులందరికీ కూడా లాస్ అయ్యారు. హాకర్స్, స్ట్రీట్ వెండర్స్ అండ్ ఆర్టిజన్స్ కూడా ఎక్కువగా లాస్ అయ్యారు. వాళ్ళందరూ బిజినెస్ని మళ్ళీ రెజ్యూమ్ చేసుకోవాలి, మళ్ళీ పునరుద్ధరించుకోవడం కోసం ఈ పథకం జనరల్గా పిఎం స్వానిధి కింద 10,000 రూపాయలను కొల్లేటరీ ఫ్రీ లోన్ కింద ఇవ్వడం జరుగుతుంది అక్కడ. ఇప్పుడు మన గవర్నమెంట్ ఏంటి అంటే జగనన్న తోడు కింద లోన్ కాదు, 10,000 రూపాయలని డైరెక్ట్గా మనకు ప్రొవైడ్ ఫ్రీ ఇంట్రెస్ట్ ఫ్రీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్. ఇక్కడ మనకు ఇంట్రెస్ట్ ఫ్రీ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కింద 10,000 రూపాయలని ఈ పథకం కింద ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ చిన్న ఎవరైతే ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్స్, చిన్న చిన్న వ్యాపారులందరూ కూడా ఈ 10,000 రూపాయలని గవర్నమెంట్ అనేది ఫర్ యానం ప్రొవైడెడ్ త్రూ బ్యాంక్స్ టు ఎలిజిబుల్ బెనిఫిషరీస్. వెరీ 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 ఇంపార్టెంట్ ఈ పథకం. 15.31 lakhs అనేది బెనిఫిట్ పొందుతున్నారు మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. ఈ యొక్క బడ్జెట్లో 2023-24కి 35 crores ఈ జగనన్న తోడు కింద రిలీజ్ చేయడం జరిగింది. సో జగనన్న తోడు ఓకే, చేదోడు అంటే మాత్రం ఈ గవర్నమెంట్ అనేది ఏ సెక్టార్లో ఏ యొక్క కమ్యూనిటీ కూడా మనం విడిచిపెట్టకూడదు. అగ్రికల్చర్ సెక్టార్ నుండి, ఉమెన్ నుండి, చిల్డ్రన్స్ నుండి, స్టూడెంట్స్ అందరినీ ప్రతి ఒక్కరూ ఏదో విధంగా సోషల్ సెక్టార్ కింద మనం ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. అందులో భాగంగానే మనం ఇంకా మిగిలినటువంటి వ్యక్తులు రజికాస్, నాయి బ్రాహ్మణ్స్ అండ్ టైలర్స్ అంటే టైలర్స్ ఉన్నవాళ్ళు, సో బార్బర్స్, అదేవిధంగా మనకు ఈ యొక్క నాయి బ్రాహ్మణ్స్ని కూడా టార్గెట్ చేస్తూ లాంచ్ చేసినటువంటి పథకమే జగనన్న తోడు. ఈ తోడు కింద 10,000 రూపాయలు గవర్నమెంట్ డైరెక్ట్గా మనీ ఇవ్వడం జరుగుతుంది ఫైనాన్షియల్ ఇన్సెంటివ్ కింద. సో సస్టైన్ దేర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ని వాళ్ళను జనరేట్ చేసుకోవాలి, ఇబ్బంది కలగకూడదు అని లాంచ్ చేసినటువంటి స్కీమ్ జగనన్న చేదోడు స్కీమ్. ఇంతకుముందు తోడు అనేది స్ట్రీట్ వెండర్స్కి, చేదోడు అనేది ఇక్కడ ఉన్నటువంటి నయీ బ్రాహ్మిన్స్కి, టైలర్స్కి, రజికాస్కి లాంచ్ చేసినటువంటి పథకం. ఇక్కడ 10,000 అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ 2023-24లో కింద 350 కోట్లని ఇక్కడ వెచ్చించడం జరిగింది. వైఎస్ఆర్ లా నేస్తం స్కీమ్. ఇక వైఎస్ఆర్ లా నేస్తం స్కీమ్ అనేది మనకు మేజర్ టార్గెట్ ఏంటి అంటే లా నేస్తం ఎవరైతే యంగ్ లాయర్స్ అనేవి వారు ఉంటారో ఈ యొక్క యంగ్ లాయర్స్ అందరినీ కూడా రీసెంట్గానే ఎవరైతే రిలీజ్ అయ్యారో ఆ యొక్క గ్రాడ్యుయేషన్ నుండి వాళ్ళకి మినిమం ఆనరోరియం కింద 5,000 రూపీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండర్ ది స్కీమ్. అంతేనండి. వైఎస్ఆర్ లా నేస్తం అంటేనే రీసెంట్గా సపోర్ట్ న్యూలీ గ్రాడ్యుయేటెడ్ లాయర్స్కి సపోర్ట్ చేయాలి. 5,000 రూపీస్ ఎక్కువగా వాళ్ళు అడ్వకేట్ అయ్యేంత వరకు, అదర్వైజ్ స్టార్టింగ్ ఇనీషియల్ ఇయర్స్లో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడం కోసం లాంచ్ చేసినటువంటి పథకమే ఈ యొక్క వైఎస్ఆర్ లా నేస్తం. వెరీ వెరీ ఇంపార్టెంట్. న్యూలీ గ్రాడ్యుయేటెడ్ లాయర్స్కి
నియర్లీ 23 to 24 17 క్రోర్స్ని వెచ్చించడం జరిగింది. వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్, వాహన మిత్ర అంటే ఇంకా మనకు మిగిలినటువంటి సోషల్ సెక్టార్లో ఉన్నటువంటి ఒక సెక్టార్ ఎవరు అంటే ఈ యొక్క ఆటో డ్రైవర్స్, ట్యాక్సీస్ నడిపే వాళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి క్యాబ్ డ్రైవర్స్, వీళ్ళందరినీ టార్గెట్ చేసి లాంచ్ చేసినటువంటి స్కీమ్ ఈ యొక్క వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్. సో ఈ యొక్క వాహన మిత్ర ద్వారా ఇక్కడ కూడా 10,000 రూపీస్ని మనకు ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళ యొక్క మెయింటెనెన్స్ ఛార్జెస్ని, ఆటో నడిపే వాళ్ళ మెయింటెనెన్స్ ఛార్జెస్ని, వాళ్ళకి ఉన్నటువంటి కొన్ని రిపైర్స్ని, ఇన్సూరెన్సెస్ని అన్నీ కవర్ చేసుకోవడం కోసం లాంచ్ చేసినటువంటి పథకమే వైఎస్ఆర్ వాహన మిత్ర స్కీమ్. దీని ద్వారా 275 క్రోర్స్ని 2023-24కి మనం లాంచ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, వైఎస్ఆర్ పెళ్లి కానుక లేదా వైఎస్ఆర్ కళ్యాణమస్తు. ఈ యొక్క వైఎస్ఆర్ కళ్యాణమస్తు ఈ పథకం కింద మనకు గవర్నమెంట్ అనేది పెళ్లి అనేది ఒక బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఈ మార్జినలైజ్డ్ సెక్షన్స్ అండ్ వేకర్ సెక్షన్స్ అనేవాళ్ళు. ఈ పెళ్లిని మనకు బర్డెన్గా ఫీల్ అవ్వకుండా ఈ పెళ్లిని అనేది బ్రైడ్కి సపోర్ట్ ఇవ్వాలి మనం అని చెప్పి ఈ లాంచ్ చేసినటువంటి స్కీమే వైఎస్ఆర్ పెళ్లి కానుక లేదా వైఎస్ఆర్ కళ్యాణమస్తు. ఈ పథకం కింద మనకు మినిమం మనీ ప్రొవైడ్ చేద్దాం ఎవరికి, ఈ యొక్క వీకర్ సెక్షన్స్కి, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ బీసీస్ అండ్ డిజేబుల్డ్ అండ్ అదర్ మైనారిటీస్కి అందరికీ కూడా మనీని ప్రొవైడ్ చేద్దాం బర్డెన్ అవ్వకుండా అని. ఇందులో ఇంటర్ క్యాస్ట్కి కూడా మనీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్ క్యాస్ట్ వారికి మనీ ఎవరైతే మ్యారేజ్ అయితే వాళ్ళకి 1,00,000 రూపాయలని, కులాంతర వ్యవహారం షెడ్యూల్ క్యాస్ట్లో ఎవరైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ చేసుకుంటే వాళ్ళకి 1,20,000 రూపాయలని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్టీస్లో 1 lakh, అగైన్ షెడ్యూల్ క్యాస్ట్లో అందులో ఉన్నటువంటి ఇంటర్ క్యాస్ట్కి అగైన్ 1,20,000, బీసీస్కి 50,000 రూపాయలు, అక్కడ ఇంటర్ క్యాస్ట్ ఎవరైనా బీసీ చేసుకుంటే 75,000 రూపాయలని, దివ్యాంగులకి హైయెస్ట్ మీన్స్ డిజేబుల్డ్ పీపుల్కి 1,50,000 రూపాయలని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదర్ భవన నిర్మాణ కార్మికులకి 40,000 రూపాయలని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇవి ఇంపార్టెంట్ వైఎస్ఆర్ పెళ్లి కానుక స్కీమ్ కింద. జగనన్న పచ్చతోరణం ఇనిషియేటివ్ అంటే జగనన్న పచ్చతోరణం ఇనిషియేటివ్ ద్వారా ఓవరాల్గా ప్లాంటేషన్ డ్రైవ్ని స్టార్ట్ చేస్తూ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న దగ్గరగా 23% నియర్లీ ఫారెస్ట్ కవర్ అనేది ఉంది. ఈ 23ని 33%కి పెంచాలి అని గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ యొక్క నిర్ణయం. దీనికి ప్లాంటేషన్ డ్రైవ్ని స్టార్ట్ చేస్తూ లాంచ్ చేసినటువంటి పథకమే జగనన్న పచ్చతోరణం. సో ఓకే, మనకు తెలంగాణలో చూసుకుంటే హరితహారం అనే స్కీమ్ ఉంది. నేషనల్ లెవెల్లో చూస్తే నేషనల్ ఎఫారెస్టేషన్ స్కీమ్, గ్రీన్ ఇండియా మిషన్ అనేవి నేషనల్ లెవెల్లో ఉన్నాయి మనకు స్కీమ్స్. సో ఆంధ్రప్రదేశ్లో మాత్రం జగనన్న పచ్చతోరణం ఇనిషియేటివ్. ఈ పథకం ద్వారా మనకు 3.05 crores సీడింగ్స్ని అంటే ప్లాంట్స్ని ఇప్పుడు వరకు కూడా ప్లాంటేషన్ చేయడం జరిగింది. సో అందుకనే మనకు రీసెంట్గా ఒక చూసుకుంటే ఇండియన్ సర్వే ఆన్ ఫారెస్ట్. సో ఈ పథకం ద్వారా మనం జగనన్న పచ్చతోరణం ద్వారా ఈ ప్లాంటేషన్ డ్రైవ్ చేస్తూ ఉండడం ద్వారా దగ్గరగా 3.05 crores ప్లాంటేషన్ని డ్రైవ్ చేయడం ద్వారా రీసెంట్గా ఒక మంచి బ్యూటిఫుల్ రిజల్ట్ వచ్చింది. మీన్స్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021. ఈ యొక్క ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో క్లియర్గా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ యొక్క ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా లాంచ్ చేస్తూ ఉంటుంది. ఈ పథకంలో ఈ యొక్క రిపోర్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ అనేది ఫారెస్ట్ కవర్ ఏరియా పెరగడంలో ఫస్ట్ పొజిషన్లో ఉంది. ఎంతంటే 647 స్క్వేర్ కిలోమీటర్స్ అనేది ఈ ఫారెస్ట్ కవరేజ్ అనేది పెరిగింది. సో దీన్ని బట్టి పథకం అనేది మనం బాగా లాంచ్ చేస్తున్నాం అనేది క్లియర్గా రిపోర్ట్ ద్వారా తెలుస్తూ ఉంది. నెక్స్ట్ వన్, ఆ రిపోర్ట్లో భాగంగానే ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 అని ఇప్పుడు మనకు 2024లో ఫారెస్ట్ రిపోర్ట్ 2023 రిపోర్ట్ అనేది వస్తుంది. ఈ రిపోర్ట్ మనకు వెరీ 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 ఇంపార్టెంట్. అప్పటి వరకు ఈ రిపోర్ట్ని ప్రిపేర్ అవ్వండి. అందులో ఉన్నటువంటి హైయెస్ట్ ఫారెస్ట్ కవరేజ్ ఏముంది, ఫారెస్ట్లో జరుగుతున్నటువంటి వెరీ డెన్స్ ఫారెస్ట్ యొక్క శాతం ఎలా ఉంది, మోడరేట్ డెన్స్ ఫారెస్ట్ ఎలా ఉంది, ఓపెన్ ఫారెస్ట్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ క్లియర్గా
క్లియర్గా అందులో ఉంటుంది. వెరీ వెరీ అథెంటికేటెడ్ రిపోర్ట్. మీకు ఎగ్జామ్లో గ్యారంటీగా ఒక క్వశ్చన్ అయినా ఆ రిపోర్ట్లో నుండి వస్తుంది. మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఈ రిపోర్ట్ ఓవరాల్గా ఈ యొక్క పచ్చతోరణం కింద మనకు ఫండింగ్ ఎలా వస్తుంది అనేది చూస్తే కంపా ప్రాజెక్ట్ నుండి కంపన్సేటరీ అఫారెస్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ కింద వచ్చినటువంటి ఎవరైతే ఫ్యాక్టరీస్ ఇవన్నీ కూడా మనకు ఫారెస్ట్లో కడితే దానికోసం ఫారెస్ట్ని రీక్రియేట్ చేయాలి, లేకపోతే ఫండ్ అయినా ప్రొవైడ్ చేయాలి. ఆ ఫండ్ ద్వారా మనకిప్పుడు ఇలాంటి ప్లాంటేషన్ డ్రైవ్స్ని అఫారెస్టేషన్ ప్రోగ్రామ్కి మనం ఫండ్ని యూజ్ చేసుకోవచ్చు. స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి, సెంట్రల్ గవర్నమెంట్ అదర్ ఫండ్స్ ఉంటాయి, ఎంజీఎన్ఆర్ఏజీఎస్ ఫండ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ యొక్క పచ్చతోరణం ఇనిషియేటివ్ కింద యూజ్ చేస్తున్నాం. గడప గడపకు మన ప్రభుత్వం ప్రోగ్రాం. ఏంటి ఈ గడప గడపకు మన ప్రభుత్వం అంటే? అసలు మన ప్రభుత్వం ఎలా ఉంది, మన ప్రభుత్వం స్కీమ్స్ బాగా ఇంప్లిమెంటేషన్ అవుతున్నాయా లేదా, గత 3-4 సంవత్సరాల్లో ఎలా ఉంది మన అడ్మినిస్ట్రేషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ పథకాల ద్వారా అని చూడడం కోసం రీసెంట్గా లాంచ్ చేస్తున్నటువంటి పథకమే ఈ గడప గడపకు మన ప్రభుత్వం పథకం. ఈ పథకం ద్వారా ఈ యొక్క ఎమ్మెల్యేస్ అనేవాళ్ళు, ఈ యొక్క వార్డ్ సెక్రటరీస్ అండ్ విలేజ్ సెక్రటరీస్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళంతా కూడా ఈ స్కీమ్స్ ఎలా ఉన్నాయి అనేది గడప గడపకు చేరి వెళ్ళి ఈ స్కీమ్స్ని తెలియజేసుకొని అక్కడ ఏమైనా మిస్టేక్స్, గ్రీవెన్సెస్ ఉంటే సాల్వ్ చేయడం కోసం లాంచ్ చేసినటువంటి పథకమే ఈ గడప గడపకు మన ప్రభుత్వం పథకం. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్. 2023 to 2024కి మనకు 532 కోట్లని ఈ పథకం కోసం లాంచ్ చేయడం జరిగింది. పేదలందరికీ ఇల్లు. ఈ పేదలందరికీ ఇల్లు ద్వారా మనకు ఈ యొక్క మొట్టమొదటి పథకం మనకు నవరత్నాల కింద చాలా చాలా ఇంపార్టెంట్. ఈ పేదలందరికీ ఇల్లు అనే పథకం మనకు 2020 నుండి ఈ పథకం అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా ఇనీషియల్గా 25 lakhs హౌసెస్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి, పట్టాస్ని క్రియేట్ చేయాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది డిసైడ్ అవ్వడం జరిగింది అండర్ నవరత్నాలు. ఈ పథకం ద్వారా ఇంప్లిమెంటేషన్ అనేది ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతుంది. ఈ పథకం ద్వారా మనకు 25 lakhs హౌసెస్ని ఇనీషియల్ ఫేజెస్లో డెవలప్ చేయాలని, దీని ద్వారా ఆ హౌసెస్ కట్టేటప్పుడు పట్టా ఇస్తాం, దగ్గరగా 1.5 సెంట్స్ అనేది ల్యాండ్ ప్రొవైడ్ చేస్తాం. ఆ సెంటే కాకుండా 1,80,000 రూపాయలు ఈ యొక్క కన్స్ట్రక్షన్ ఖర్చుకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇదే కాకుండా జగనన్న కాలనీస్ ఇలా కట్టేటప్పుడు జగనన్న కాలనీస్ కింద ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, పవర్ని, లైటింగ్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతూ ఉంది. ఇది ఈ పేదలందరికీ ఇల్లులో భాగంగా మనకు ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ అండ్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. ఒకసారి చూద్దాం. ఈ నవరత్నాలు పేదలందరికీ ఇల్లులో భాగంగా ఇప్పుడు టార్గెట్ మొత్తం పెరిగింది. స్టార్టింగ్లో 25 లక్షలు, ఇప్పుడు మొత్తంగా 30.75 lakhs టార్గెట్. సో నెక్స్ట్ వన్, ఇందులో భాగంగా 30 లక్షల ఇల్లు నిర్మాణం చేయాలి. మొదటి విడతలో 15 లక్షలు, 27,000 కోట్లు స్టార్టింగ్లో ఈ 2020లో మొదటి విడతలో ఫస్ట్ ఫేజ్లో కింద 27,000 కోట్లని టార్గెట్ చేయడం జరిగింది. అంటే 15 lakhs హౌసెస్ని మొట్టమొదటే కన్స్ట్రక్ట్ చేయాలి అని ఈ గవర్నమెంట్ అనేది మంచి నాణ్యమైన సామాగ్రిని, అదేవిధంగా మనీని, ఇన్సెంటివ్స్ని ప్రొవైడ్ చేస్తూ ఓవరాల్గా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనేదే ఈ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. దట్టు పేదవారందరికీ కూడా ఇల్లు ఉండాలి అనేది. ఓకే, సో ఇవి ఈ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్స్. సో ఈ పథకం ద్వారా ఇవన్నీ కూడా మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ పథకాలన్నీ కూడా ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎగ్జామ్కి ప్రిలిమ్స్, మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇంటర్వ్యూలో పాయింట్ ఆఫ్ వ్యూలో సెక్టార్ వైజ్ మీరు గుర్తుపెట్టుకుంటే ఈజీ. అదర్వైజ్ కీవర్డ్స్ అంటే 10,000 రూపీస్కి ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి, 15,000 రూపీస్కి ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి, సో అదర్వైజ్ 24,000కి ఉన్నటువంటి స్కీమ్స్ ఏంటి, అసలు క్రైటీరియా ఏంటి, 45 to 60 years ఏజ్ ఎవరికి ఉంది, 15,000 రూపీస్కి ఏ స్కీమ్స్ ఉన్నాయి, ఇలా కీవర్డ్స్ పెట్టుకొని ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకుంటే పథకాలు అనేది ఏమీ కాదు. ఈ ఓవరాల్గా ఈ సెషన్స్ ద్వారా మీరు ఓవరాల్ ఏపీ గవర్నెన్స్, ఏపీ యొక్క సోషల్ సెక్టార్ ఎలా డెవలప్ అవుతుంది అనేది క్లియర్గా మీకు తెలుస్తూ ఉంది. ఓకే, వెరీ 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 ఇంపార్టెంట్ థింగ్. దీని ద్వారా మీకు ఓవరాల్గా ఆన్సర్ రాయడానికి ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి
గ్రూప్ బి ఎగ్జామ్లో మనం చూసుకుంటే సొసైటీలో క్లియర్గా ఆంధ్రప్రదేశ్ పాలసీస్ అండ్ స్కీమ్స్ అనేది రాశారు. సో ఏపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎకానమీలో గ్రూప్ వన్లో చూసుకుంటే స్కీమ్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏపీ బడ్జెట్, ఏపీ సోషియో ఎకనామిక్ సర్వే అనేది కూడా ఏపీ ఎకానమీలో ఎయిదర్ గ్రూప్ బి అండ్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2లో క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే మీ హోల్డ్ అనేది రానున్న విత్ ఇన్ 2 వీక్స్ అండ్ విత్ ఇన్ 1 మంత్లో 2 ఎగ్జామ్స్ మనకి కంటిన్యూస్గా ఉన్నాయి. ఈ ఎగ్జామ్సే కాదు, చాలా ఎగ్జామ్స్ ఎవరైతే ఏపీ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు యూపీఎస్సీ ఇంటర్వ్యూ ఆల్రెడీ ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఈ స్కీమ్స్ అన్నీ కూడా మీకు హోల్డ్లో ఉంటే మీన్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. ఇదే కాకుండా ఈ స్కీమ్స్ ద్వారా మీకు ఓవరాల్గా ఇంటర్వ్యూకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1కి కూడా కంటిన్యూస్గా అడిగేటప్పుడు ఏపీ అనేది గవర్నమెంట్ సెక్టార్లో ఎలా ఉంది, ఎడ్యుకేషన్ సెక్టార్లో ఎలా ఉందంటే మనం ప్రతి ఒక్కటి కూడా మనం ఈజీగా ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.